అన్న నమస్తే అన్న. రీసెంట్ గా నిన్న నారా చంద్రబాబు గారు బర్త్డే సందర్భంగా ఐఐటిఎస్ 16,300 చిల్లర జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేశారు. అంటే చేంజ్ అనమాట. 16,374 జాబ్స్ వరకు రిలీజ్ అయితే చేశారు. ఇందులో కూడా దీన్ని కూడా ఒక రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఈ జాబ్స్ లో కూడా కేవలం ఎక్కువ జాబ్స్ ఓసీలకే అంకితం అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీని కారణం? అలాగే మాట్లాడే వాళ్ళకి ఏం పని బాట లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ అన్నా మీరు ఇచ్చారా? నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాల్లో మీరు వాలంటీర్ జాబు 5,000 రూపాయలు వాలంటీర్ జాబులు ఇచ్చారు. అది మీరే చెప్పారు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పారు వాలంటీర్ జాబులు మొత్తం మన పార్టీ వాళ్ళకే ఇచ్చామని. క్లియర్ కట్గా మీరే చెప్పారు మొత్తం వాలంటీర్ జాబులు మా పార్టీ వాళ్ళకి ఇచ్చామని. అది తప్పితే మీరు పోయిన గవర్నమెంట్లో ఏమైనా ఇచ్చారా జాబ్స్? ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ ఒక హామీ ఇచ్చింది, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకోవడంలో భాగంగా వచ్చిన కొద్ది రోజుల్లోనే అప్పుడు ఎంత జాబ్ మేళా అయితే పెట్టారు. ఇప్పుడు మళ్ళా మెగా డిఎస్సి పెడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 16,000 చిల్లర మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మీరు ఓర్వలేక మీ కడుపులో ఉన్న కుళ్ళు బయట పెట్టారు. అంటే మాకన్నా కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇలాగే చేసుకుంటా పోతే రాబోయే 2029లో కూడా వీళ్ళే అధికారంలోకి ఉంటారు అనే మీ కుళ్ళుతో తప్పితే వాళ్ళకే తెలుసు కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందని. కాకపోతే ఏంటంటే అనాలని అంటాం తప్పితే పైకి దానిలో ఇలాంటి వాళ్ళు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు జయం ఉన్నారు. అక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కన్నా ఎక్కువే రావచ్చు అక్కడ ఉన్న యువతకి ఈ 5 సంవత్సరాల్లో. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇలాగ మాట్లాడే వాళ్ళ మాటలు మేము పట్టించుకోదలుచుకోవాలి. అదొకటి. ఈ 16,000 ఉద్యోగాల వరకు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా అమలు చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వాళ్ళు చెప్పిన ప్రకారం 20 లక్షలు అన్నారు. నాకు తెలిసి 20 లక్షల కన్నా 20 లక్షల పైన ఉద్యోగాలే వస్తాయండి. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాల్లో అక్కడ మ్యాక్సిమం అమరావతి అయితే, పోలవరం అయితే అక్కడ పూర్తయిద్ది, రాజధాని పూర్తయిద్ది. అలాగే కంపెనీస్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఇంకో 2 ఇయర్స్లోనే మొత్తం స్టేట్ మొత్తం డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయింది. చెప్పిన మాట ప్రకారం అక్కడ అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది లేదు. రీసెంట్ గా నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఇది ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అందిస్తాననేది ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ దీన్ని చాలా మంది అయితే కేవలం ఓన్లీ లబ్ధి కోసం ప్రజల్లో ఒక చేస్తున్నాము అన్నది ఒక నమ్మకం కోసమైనా కేవలం ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అదే నేను అంటున్నాను కదా, ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు. వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరంలా. ఇలా మాట్లాడే వాళ్ళు కనీసం అక్కడ అపోజిషన్ కూడా లేదు. వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అదే బాటలో వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని. అలాగే చెప్పిన హామీలను నెరవేర్చాలని ఒక ఎయిమ్తో, అలాగే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకోవాలని వాళ్ళు జయంతో వెళ్తున్నారు. ఓన్లీ సంక్షేమాలే ఇచ్చుకుంటూ పోతుంటే రాష్ట్రం అప్పులు గొప్ప అయ్యింది. అభివృద్ధి లేకుండా సంక్షేమాలు ఇచ్చుకుంటే ఉపయోగం ఉంది. అందుకనే అక్కడ ఉన్న ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి చేస్తానే సంక్షేమాలు కూడా ఇస్తుంది. పైన నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తారు. ఇలాగ మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు యువత. ఇప్పుడు చూస్తే ఈ 16,000లో కూడా ఎక్కువ ఓసీ వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలని కూడా మాట్లాడుతున్నారు. దీని వెనకాల కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఇప్పుడు 16 ఉద్యోగాలు ఓన్లీ ఓసీకా, బీసీకా, ఎస్సీలుగానే ఏమైనా చెప్పారా? ఏం లేదు కదా. అనవసరంగా వీళ్ళు కాంట్రవర్సీగా మాట్లాడటం చెప్తే ఎవరికి టాలెంట్ ఉండిద్దో వాడికి వచ్చింది ఉద్యోగం. దాంట్లో ఓసీ ఏముంది, బీసీ ఏముంది, ఇంకోరేముంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాము, ఇంటర్వ్యూలో టాలెంట్ ఉన్నాడు సెలెక్ట్ అవుతాడు, టాలెంట్ ఉన్నాడు వెళ్తాడు. ఇప్పుడు ఎంతో లక్షల మంది చదువుకుంటున్నారు ఈరోజు యువత. అందరికీ ఉద్యోగాలు రావాలంటే రావు కదా. టాలెంట్ ఉన్నాడికి ఉద్యోగం వచ్చింది. అలాగే ఈ 16,000 ఉద్యోగాల్లో కూడా స్టేట్ వైజ్గా ఎవరికైతే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుతారో వాళ్ళకే వచ్చింది ఉద్యోగం. దాంట్లో ఓసీ ఏముంది, వెళ్ళినాడు ఓసీయా, బీసీయా, ఎస్సీ అని మనం చూస్తామా? ఎవరికా టాలెంట్ ఉండిద్దో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. అనవసరంగా వీళ్ళు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను.
అన్న రీసెంట్ గా మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ కి కొద్దిమంది అజయ్ అన్న ఒక పాస్టర్ కావచ్చు చాలా మంది మళ్ళీ దాన్ని అయితే మార్చుతున్నారు. అంటే ఇప్పుడు మా క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో కూటమి నాయకులు చూపిస్తామని కూడా రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయితే అవుతుంది. అసలు ఏంటి మత కల్లోలం మళ్ళీ లేపుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో? ఈ అనవసరంగా అక్కడ క్రైస్తవులకి హిందువులకి అలాగే గొడవ పెట్టేటట్టు కొంతమంది మధ్యలో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు పట్టించుకోవాల్సిన అవసరంలా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళకి అక్కడ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ అందుతుంది. ఇలాంటి కొంతమంది చెప్పే రెచ్చగొట్టే మాటలు విని అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దని నేను కోరుకుంటున్నాను. మనం ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే సుమారుగా ఒక 400 కెమెరాలు ఏపీ పోలీసులు సుమారుగా ఆ కెమెరా మొత్తం అంతా రికార్డ్ అయిందో చూసి ఆధారాలతో పాటు ఆయన కేవలం డ్రింక్ చేయడం వల్ల చనిపోయారు అనేది కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రీపోస్ట్ పోన్ చేయాలని అదంతా ఒక స్కామ్ అని కూడా కొద్దిమంది పాస్టర్లు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకోవచ్చు? అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆ రోజు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేశారు, తేల్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాన్ని కొంతమంది అనవసరంగా ఈ రోజు దాన్ని రెచ్చగొట్టేటట్టు క్రైస్తవులు ఓటు బ్యాంకు ఏందో రాబోయే రోజుల్లో చూపిస్తామని మాట్లాడటం అనేది అక్కడ క్లియర్గానే అర్థమవుతుంది. రాజకీయ కుట్రని. అది ఎవరు చేస్తున్నారో వీళ్ళు వెనకుండి ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళ చేత మాట్లాడిచ్చే వాళ్ళని. ఎవరైనా కానీ అక్కడ హింసాకాండకు తాడ్పడేటట్టు రెచ్చగొట్టేటట్టు మాట్లాడే ప్రతి ఒక్కరిమైనా అక్కడ ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఆవు చనిపోతేనే పవన్ కళ్యాణ్ వచ్చాడు, కానీ ఒక మనిషి చనిపోతే పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు రాలేదు? ఇది పవన్ కళ్యాణ్ సనాతని అన్న ఒక పేరు ఎత్తడం వల్ల ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య కూడా జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. రీసెంట్గా వాళ్ళ అబ్బాయికి కూడా బాగలేదు. అతని సమస్యలు అతను ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అతను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. అతనికి అవకాశం ఉంటే వచ్చేవాడు. ఇప్పుడు దాన్ని అనవసరంగా రాలేదు అని చెప్పి మీరు రాజకీయం అంటగట్టి దీన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని, దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా లాగొద్దని నేను కోరుకుంటున్నాను. 2009లో కూడా ఇలాగే అంటే శవ రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు 25లో కూడా అది తప్పట్లేదని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అంటే నిజంగానే ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ మాట్లాడితే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు నిజంగానే క్రైస్తవులు శవ రాజకీయాలు చేస్తుందో ఎవరు అనేది ప్రజలందరూ తెలుసు. మొన్న పోయిన 5 సంవత్సరాల్లో కూడా చూశారు. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. చూశారు కాబట్టి వీళ్ళని ఇంటికి పంపారు. అపోజిషన్ కూడా ఇవ్వకుండా పంపారు. వీళ్ళ వ్యవహారం అనేది ప్రజలు ప్రతి ఒక్కటి ఈరోజు ఏం జరుగుతుంది అనేది చిన్న పిల్లడి కాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి ఈరోజు సెల్ ఫోన్ ద్వారా కానీ అన్ని సోషల్ మీడియాలో కానీ తెలుస్తుంది ఎవరు ఏందనేది. మీరు ఎవరి కళ్ళు అప్పలేరు. ప్రతి ఒక్కటి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ప్రజలు. ఈ మధ్యలో ఈ రకంగా మాట్లాడే వాళ్ళు రెచ్చగొట్టి హింసాకాండలకు అలా గురయ్యేటట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడే కొంతమంది ఈ పాస్టర్లను అయితే అక్కడ కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే దీని మీద కూడా కేఏ పాల్ గారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నారా చంద్రబాబు గారు కావాలనే నాకు ఒక టైం అన్నది ఇస్తలేదు, నేను దాన్ని నిరూపిస్తానని కూడా మాట్లాడుతున్నారు ఈ ప్రవీణ్ పాస్టర్ కోసం. అంటే నిజంగానే సాక్ష్యాలు ఉన్నాయి? నిజంగానే ఈపీ పోలీసులు అబద్ధం చెప్పారా గత వారంలో? సాక్ష్యాలు అంటే ఏం సాక్ష్యాలు ఉన్నాయి? సాక్ష్యాలు ఉంటే సోషల్ మీడియాలో పెట్టమను. పాస్టర్ ప్రవీణ్ గారిది ఏదన్నా ఎవరైనా కావాలని చేస్తుంటే ఆ వీడియోలు మీ దగ్గర ఏమైనా ఉంటే కేఏ పాల్ గారికి నేను చెబుతున్నా. కేఏ పాల్ గారు మీకు దగ్గర పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఏదన్నా ఇన్సిడెంట్ మీకు కాదు వీడియోలు ఉంటే సోషల్ మీడియాలో పెట్టేసేయండి. ఇబ్బంది ఏముంది? తప్పు జరిగితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది గవర్నమెంట్. దాంట్లో ఎటువంటి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా ఈరోజు అక్కడ శిక్షిస్తారు. సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా కూడా శిక్షిస్తారు. అలాంటిది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మీద ప్రభుత్వానికి కక్ష లేదు. ఒకవేళ కేఏ పాల్ దగ్గర ఏమన్నా వీడియోలు ఉంటే మీరు సోషల్ మీడియాలో పెట్టేసేయండి ఆధారాలతో, ఇబ్బంది లేదు. అదొకటి. పవన్ కళ్యాణ్ ఎందుకని ప్రతి దిక్కున కూడా లాగుతున్నారు. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ హత్యకి కూడా పవన్ కళ్యాణ్ కారణం అని ఇప్పుడు ఈ మెగాజిఎస్ఎల్ ఇష్యూ కూడా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక రాష్ట్రానికే కాదు దేశంలోనే అతను కీలక నేత. నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన నేత పవన్ కళ్యాణ్ గారు. అదిగాక మొన్న కూటమి గవర్నమెంట్ గెలుపులో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించారు. అది వీళ్ళ కడుపులో మంట. అది ఓరవలేక పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారి ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏందనేది అక్కడ ప్రజలకు తెలుసు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా అనుచితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని సెంటర్ లో మినిస్టర్ చేయొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ ఆయన సెంటర్ కి వెళ్ళిపోతే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అంటే ఆయన ఇండియన్ బాగు చేయొచ్చు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్. సో పవన్ కళ్యాణ్ గారు నేను ఇందాక చెప్పా, ఆయన ఒక రాష్ట్రానికే కాదు దేశానికే నాయకుడు. ఆయన సేవలు దేశానికి కూడా అవసరమైతే అక్కడ నరేంద్ర మోడీ గారు అతనికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే అతను ఈరోజు సనాతన ధర్మ పరంగా కానీ ఏదైనా కానీ అతను దేశంలో కీలక నేత. ఒక రాష్ట్రానికే అంకితం కాదు ఆయన, దేశంలో కూడా మంచి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.